ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు కీలక సూత్రధారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరవనున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరవనున్నారు. అయితే ప్రభాకర్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాట్లు చేశారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ను కూడా కాసేపట్లో దర్యాప్తు అధికారులు రికార్డు చేయబోతున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరికొద్దిసేపట్లోనే జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు విచారానికి హాజరు కాబోతున్నారు. మరొక 2-3 నిమిషాల్లోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే లంగర్ హౌస్ నుంచి బయలుదేరినటువంటి ప్రభాకర్ రావు మరికొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కాబోతున్నారు. ఎందుకంటే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు ప్రభాకర్ రావును ఇప్పటికే ఎలాంటి ప్రశ్నలు అతనిపై సంధించాలి, ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి అంశాలను రాబట్టాలనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు బృందం అంటే ఒక సిట్ బృందం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని చెప్పాలి. మరికొద్దిసేపట్లోనే ప్రభాకర్ రావును విచారణ చేయనున్నారు. విచారణలో అతను చెప్పేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని మరికొంతమందికి రాజకీయ ప్రముఖులకు నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటి స్టేట్మెంట్లో ప్రభాకర్ రావు ఏమైతే ఆదేశాలు ఇచ్చారో, ఎందుకంటే ఎస్ఐజీ చీఫ్గా ఉన్నాడు కాబట్టి అతని ఆదేశాల ప్రకారమే తాము ముందుకెళ్లామని, తమకు ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా మేము ఏమీ చేయలేదనేటువంటి అంశాన్ని ప్రభాకర్ రావు యొక్క విషయాన్ని స్టేట్మెంట్ రూపంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, జడ్జిలను సైతం ఫోన్లు ట్యాప్ జరిగినట్లు ఇప్పటికే దర్యాప్తు బృందం గుర్తించింది. కాబట్టి ఆ అంశాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రభాకర్ రావును ఎలాంటి ప్రశ్నలు సంధించాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రణీత్ రావు, మరోవైపు రాధాకిషన్ రావు, ఇందులో తిరుపతి అన్న, వీళ్ళు ముగ్గురు ఇచ్చినటువంటి స్టేట్మెంటే చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్. వీళ్ళు ముగ్గురు కూడా ప్రతి విషయంలో కూడా ప్రభాకర్ రావు యొక్క ఆదేశాలతోటే తాము పనిచేశామంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్లను ముందు పెట్టి ఈరోజు జూబ్లీహిల్స్ ఏసీపీ విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం, ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటయిందో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికలు ఫలితాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ విజయం సాధించిన తర్వాత వీళ్ళు దాదాపు 50 హార్డ్ డిస్కులను ధ్వంసం చేయడంలో ప్రణీత్ రావు యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అంటే ప్రభాకర్ రావు ఆదేశాలతోటే వాటన్నిటినీ కూడా తాను డిస్ట్రాయ్ చేశానని, వాటన్నిటినీ కూడా తగలబెట్టాననేటువంటి అంశాన్ని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐబికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాటానంతా కూడా వీళ్ళు ధ్వంసం చేశారు. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్లను కూడా గతంలో ట్యాప్ చేశారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు ఎవరైతే ఆర్థికంగా వాళ్ళు డబ్బులు సమకూరుస్తున్నారో వారిని టార్గెట్గా చేసుకొని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ నగదును కూడా సీజ్ చేసినటువంటి సందర్భాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఎస్ఐబి అనేది సంఘ విద్రోహ శక్తులు, నక్సల్స్ కోసం పనిచేయాలి తప్ప ఇలా రాజకీయ నేతల యొక్క ఫోన్లు ట్యాపులు ఇవన్నీ కూడా అనైతికంగా జరిగిందనేటువంటి అంశాన్ని గతంలోనే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికే అఫిడవిట్ రూపంలో న్యాయస్థానంలో కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు అఫిడవిట్ వేసినటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు అయితే మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మరికొద్దిసేపట్లో ప్రభాకర్ రావు యొక్క విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ విచారణలో దాదాపు 100 నుంచి 120 ప్రశ్నలకు అతను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు పోలీసులకు ఉన్నటువంటి అనుమానాలన్నిటిపైన కూడా ప్రభాకర్ రావును క్వశ్చన్ చేసి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అనంతరం ఎవరైతే ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళి బెయిల్పై వచ్చినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే చాలా కీలకమైనటువంటి అంశాలను వారికి ఇన్వెస్టిగేషన్లో వెల్లడించారు. కాబట్టి అవన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావు పైన సంధించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరి ఈరోజు విచారణలో ప్రభాకర్ రావు సహకరిస్తాడా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ కావచ్చు, మరోవైపు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అతని పాస్పోర్ట్ రద్దు చేసిన తర్వాత
సుప్రీంకోర్టు ఆదేశాలతోటి వన్ టైం విజిటింగ్ కోసం పాస్పోర్ట్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రభాకర్ రావు అమెరికా నుండి నేరుగా హైదరాబాద్కు నిన్న రాత్రి 8:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావడం జరిగింది. దాదాపు 3 గంటల తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసిన తర్వాతే ప్రభాకర్ రావును అయితే మాత్రం ఇంటికి పంపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రస్తుతం ప్రభాకర్ రావు అయితే మాత్రం జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు హాజరు కాబోతున్నాడు. మరొక 2 నిమిషాల వ్యవధిలోనే ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులు ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో సిట్ బృందం అతన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ విచారణలో మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ కేసులో ప్రభాకర్ రావుని విచారిస్తే తప్ప ఈ కేసు విచారణ పూర్తి కాదు అని ఇప్పటి వరకు దర్యాప్తు బృందం భావించింది. ఎట్టకేలకు 15 నెలల తర్వాత ఈ కేసులో ప్రభాకర్ రావు హైదరాబాద్కు రావడం, పోలీసుల విచారణకు హాజరు కాబోతుండడంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కూడా ఇప్పటికే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభాకర్ రావును ఏ విధంగా క్వశ్చన్ చేయాలి, ప్రభాకర్ రావు నుంచి రాబట్టాల్సినటువంటి అంశాలేంటి, ఇంకా నిందితులు చెప్పినటువంటి స్టేట్మెంట్లో ఇంకొన్ని క్లారిటీ లేదు కాబట్టి ఆ క్లారిటీని కూడా ప్రభాకర్ రావు ద్వారా తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన